ఎవ్రీవన్, ఈ మినీ వ్లాగ్ ఈజ్ అబౌట్ అవర్ గార్డెన్ అప్డేట్ అనమాట. ఈ సీజన్కి ఆ ఫస్ట్ హార్వెస్ట్ గురించి. ఐ నో పుదీనా అయితే వచ్చింది చాలా సార్లే, టెక్నికల్గా అదే కదా మా ఫస్ట్ హార్వెస్ట్. సో ఇక్కడైతే మీకు మా బ్యాక్ యార్డ్లో ఫ్లవరింగ్ ప్లాంట్స్ చూపిస్తున్నాను. మొత్తం టూర్ లాగా అయితే ఇవ్వట్లేదండి, జస్ట్ ఒకరోజు వర్షం పడుతున్నప్పుడు చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇవి మా బ్యాచిలర్స్ బటన్స్ అన్నమాట. చాలా ఇయర్స్ బ్యాకే వేసాను, ఇయర్ ఆఫ్టర్ ఇయర్ వస్తూ ఉంటాయి అవి. కాకపోతే ఈసారి చాలా బ్యూటిఫుల్గా ఏదో మొక్కలు నాటినట్టు బాగా అలైన్ అయ్యి వచ్చాయి వాటంతట అవే. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఆల్సో మా ఎల్లో లిల్లీస్ అవి కూడా క్యాప్చర్ చేస్తూ మీతో షేర్ చేసుకుంటున్నాను. అయినో నేను ఫుల్ లెంత్ వీడియో పెట్టి దాదాపు 11 రోజులైంది. అసలు గ్యాప్ రాకుండా చూడాలని ట్రై చేస్తున్నాను, కానీ సమ్ రీజన్ వచ్చేస్తుందండి. వర్క్లో కొంచెం బిజీగా ఉంటే మిగతా అప్పుడు ఎడిటింగ్ కన్నా సెల్ఫ్ కేర్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాను. అది రీజను. ఎక్కువ డీటెయిల్స్ నేను ఫుల్ లెంత్ వీడియోలో షేర్ చేసుకున్నాను, మీరు చూడకుండా అంటే చూసేసేయండి. సో ఇంకా హార్వెస్ట్కి వస్తే, నేను ఇందాకే అన్నాను కదండి ఫస్ట్ హార్వెస్ట్ అని. మాకు పుదీనా అయితే వస్తుంది ఇందాకే నేను చెప్పినట్టు. అది కాకుండా మేము ఈసారి బీన్స్ ప్లాంట్ కొన్నామన్నమాట, లాంగ్ బీన్స్. సో అవి చాలా బాగా కాచాయి అన్నమాట. ఒకటే కొన్నాం మేము, దానికి ట్రెలిస్ పెట్టేశాము, ఎందుకంటే అది వైనో కాదో తెలియదు మాకు, అందుకని. చూసారా ఎంత బాగా గ్రో అయ్యిందో. పైగా మాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సమ్మర్ కూడా స్టార్ట్ అవ్వలేదండి. నేను చాలా విషయాలు ఫుల్ వీడియోలో షేర్ చేసుకున్నాను, చూడకుండా అంటే చూసేయండి, మళ్ళీ చెప్తున్నా. ఒక్క బీన్లో ఇలాగ పురుగు కనిపించింది, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి వరుసగా ఈ మధ్య, అందువల్ల ఏంటుంది అనుకుంటున్నా. నాకు ఒక 4-5 రోజులేమో వేడిగా ఉన్నిందండి ఈ సీజన్కి అంతా కలిపి. ఇప్పటి వరకు చల్లగా ఉంటుంది, లేకపోతే వర్షాలు పడుతుంది. దానివల్ల చాలా విత్తనాలు వేసాం కదా, అవి ఇంకా మొలకెత్తలేదు. కొన్ని అయితే సరిగ్గా పెరగట్లేదు, ఎందుకంటే బెండకాయ ఇలాంటి వాటికి ది థ్రైవ్ ఫర్ సన్ కదా, చాలా హాట్ వెదర్ ఉంటే బాగా కాస్తాయి అన్నమాట. అంటే బాగా పెరుగుతాయి ఫస్ట్, దాని తర్వాత కాస్తాయి. కొన్ని విత్తనాలు అయితే జర్మినేట్ అయ్యాయి, కొన్ని అయితే కొంచెం బాగానే పెరిగాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చూపించాను కదా బచ్చలాక, అది లాస్ట్ ఇయర్ది దానంతటిదే వచ్చిందండి. అలాగే 2 టమాటా మొక్కలు కూడా లాస్ట్ ఇయర్వి ఏదో విత్తనాలు కింద పడి ఉండడం వల్ల అనుకుంటా, అది సివియర్ వింటర్ సర్వైవ్ అయ్యి మళ్ళీ వచ్చాయన్నమాట. 2 టమాటా మొక్కలు అండ్ బచ్చలి. చిల్లీస్ బాగానే వచ్చాయి. అండ్ ఇక్కడ చూపిస్తున్నది నేను విత్తనాలు వేసాను అనమాట, మెంతులు, తోటకూర, అలాగే సిరికూర అంటారు కదా, సో అది కూడా వేసాను. ఇదే అండి, చాలా స్లోగా పెరుగుతున్నాయి, ఎందుకంటే మాకు ఇంకా చల్లగా ఉంటుంది నైట్ టైము. ఇంకా ఫుల్ లెంత్ వీడియోలో మా మధ్య కాన్వర్జేషన్ అంతా కూడా చూడొచ్చు మీరు, ఫన్నీ వే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.